ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెదవడ్లపూడి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనంతరం స్వామివారి 16 రోజుల పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుష్పయాగం పూజలు జరిగాయి. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. పెదవడ్లపూడి కొత్తపాలెం ప్రాంతంలో బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున ఉన్నటువంటి శ్రీ నీలా భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగింపు ఉత్సవాలుగా 16 రోజుల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి తిరుమంజనం, అలాగే ఉత్సవ విగ్రహాలకి స్నానం, అలాగే మిగిలిన కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు అన్నీ నిర్వహించి పుష్పయాగం చేయటం జరిగింది. సుమారు 250 కిలోలు వివిధ రకాలైన 12 రకాలైన పత్రపుష్పాలన్నింటినీ కూడా స్వామివారికి ఇష్టమైనవి అన్నీ కూడా సమర్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి చక్కగా గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే స్త్రీలు అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఈ 11వ బ్రహ్మోత్సవాలని చక్కగా ముగింపు కార్యక్రమానికి సహకరించారు. అలాగే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈ పుష్పాభిషేకం లేదా పుష్పయాగం మేము చేయలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకించి పుష్పయాగం నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించేటప్పుడు తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినా వాటిని మన్నించవలసిందిగా స్వామిని కోరుకుంటూ మనసా వాచా కర్మణః ఈ పుష్పాలని ఆయనకి సమర్పించాం, ఆయన పాదాల దగ్గర. తద్వారా అందరం కూడా పునీతులం అవుతామని, స్వామివారి కృపకు పాత్రులు అవుతామని కోరుకుంటూ అభిషేకం ఘనంగా చేశాము. గ్రామ ప్రజలు తండోపదంగా వచ్చి స్వామివారిని చూసి దర్శించి పుష్పాలు సమర్పించారు. ఇట్లాంటి కార్యక్రమం జయప్రదం అవడానికి కారణం మనం గ్రామ ప్రజలే ముందుకు వచ్చారు. చాలా సంతోషం. అందరూ పూలిచ్చారు. వాళ్ళందరికీ మా స్వామివారి తరఫున ధన్యవాదాలు. ఉత్సవ సందర్భంగా పోయిన నెల 25వ తారీఖు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఇలా 16వ రోజు పండుగ సందర్భంగా అనేక పూలతో పుష్పాలతో అలంకరించి గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. కలిసి చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ 10 సంవత్సరాల బట్టి జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ